అబ్బబ్బబ్బబ్బా! దునియా మీద నకిలీగాన్లు ఎట్లా మోపేండ్రంటే పొద్దుగాల తాగే పాల దగ్గరకెంచి తినే బియ్యం దాకా అన్నీ కల్తీ కల్తీ కల్తీనే. ఇక కాలేజీలు యూనివర్సిటీలలా కష్టపడి చదివి సంపాదించుకునే డిగ్రీ పట్టాలను సుతాం ఆఖరికి మార్కెట్లల్లో నకిలీ చేసి అమ్ముతన్నారు ఆడాడ కొందరు బద్మాషిగాళ్ళు. ఇగో పట్నం కూకట్పల్లి కాడ శ్రీవ్యాస కన్సల్టెన్సీ పేరు మీద దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారట కొందరు బద్మాషిగాళ్ళు. అగో చూసిండ్రు కదా, ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి నీకే చిన్నపాటి ఆఫీస్ నే తెరిచిండ్రు. ఇక ఎవరికి ఏం సర్టిఫికెట్లు కావాలన్నా పైసలిస్తే చాలు నిమిషాలల్లనే పనిచేసి పెడతారన్నట్టు. పెద్ద చదువుల కోసం బయట దేశాలకు పోవాలనుకునే పిల్లగాండ్లనే టార్గెట్ చేసి గీదంతా చేస్తున్నారట. ఇక యూనివర్సిటీల పేరు మీద నకిలీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను తయారు చేసి విద్యార్థులకు అమ్ముతున్నారట. ఇక వీటిని పట్టుకొని కొందరు బయట దేశాలకు సుతం పోయినట. ఇప్పటికే 46 మందికి మీదనే నకిలీ సర్టిఫికెట్లు చేసిచ్చిండ్రట. 22 మందిని బయట దేశాలకు సుతం పంపించిండ్రట. అంటే చూసిండ్రు కదా గీలు చేసే నకిలీ దందా ఏ రేంజ్లుందో. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు ఎవరో కంప్లైంట్ చేసే వరకు ఆఫీసు మీద దాడి చేసి నకిలీ కేటుగాలను అరెస్టు చేసిండ్రట. ఇక ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతోని వీసాలు తీసుకున్నారో ఆళ్ళ మీద సుతం ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిసొంటి ఫేక్ సర్టిఫికెట్లతోని ఇంజనీర్లు అయితున్నోళ్లే దేశంలో అడ్డదిడ్డంగా ఫ్లైఓవర్లు కట్టి మనుషుల పానాలతోని చెలగాట మారుతున్నారు. ముందుగాల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేటోళ్ళని పట్టుకొని 4 గడుచుకుంటే తత్తిమోళ్ళందరూ సక్కగైతారని గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చటెరికైన పబ్లిక్. చూసిండ్రు కదా పబ్లిక్, షార్ట్ కట్ రూట్ల పోవాలని గిట్లనే అడ్డదారులు దొక్కిండ్రంటే పోలీస్ కేసులతోటి లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నోళ్ళు అయితారు. ఏదన్నుంటే కష్టపడి సాధించుకొని నియత్గా కొలువులైనా ఇంకేదైనా సంపాదించుకోవాలి. గంతేగాని గిసొంటోళ్ళ మాయమాటలను నమ్మి జీవితాల్ని నాశనం చేసుకోకుండ్రి. ఏమంటున్నా?